పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూటమికి తన మద్దతును ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. వారిలో పూర్తిగా నైరాశ్యం అలుముకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి గారికి కౌంటర్ ఇవ్వడం కోసం జగన్ రెడ్డి యథాప్రకారం తన తొక్కలో సలహాదారుల సహకారంతో ఒక పిచ్చి స్క్రిప్ట్ ఒకటి తయారు చేసి ఎమ్మెల్యే కంటెస్టెంట్లకు, మీడియా వ్యభిచారులకు పంపించాడు. కాగా ప్రతి నెల పేటీఎం ద్వారా డబ్బులు పుష్కలంగా అందుకుంటూ వైఎస్ఆర్సీపీతో అడ్డంగా వ్యభిచారం చేసే #1 వ్యభిచారి మీడియా జర్నలిస్ట్ సాయి అనే విషయం అందరికీ తెలిసిందే. సాయి అంటాడు కదా, చిరంజీవి గారు తన సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ను దువ్వుతున్నారట. అందులో భాగంగానే జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ప్రకటించడం, కూటమికి తన మద్దతును ప్రకటించడం జరిగాయట. ఇంకా ఈ కొండరి పువ్వుగాడికి చిరంజీవి సినిమా ఏది హిట్టో ఏది ఫ్లాపో కూడా తెలియదు. రీఎంట్రీలో చిరంజీవి గారి హిట్ సినిమాలు కేవలం ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి మాత్రమే అట. వాల్తేరు వీరయ్య అనే రీసెంట్ బ్లాక్ బస్టర్ను మాత్రం కన్వీనియంట్గా మర్చిపోయాడు ఈ మీడియా వ్యభిచారి సాయి. పైపెచ్చు ఒక పేడిగాడికి ఊడిగం చేసే ఈ వ్యభిచారి చిరంజీవి గారిని ఏకవచనంతో సంబోధించడం చాలా అక్వార్డ్గా ఉంటోంది. వీడి కొద్దిగా అది చెక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇంకొకటి గురించి చెప్పుకుందాం. ఇంకొకడు అని చెప్పి ఎవడో తాగుబోతోడి గురించి చెప్తున్నాడా ఇతను ఏమిటి అని అనుకుంటున్నారా? ఇతడు తాగుబోతే కావచ్చు, కానీ ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యే కంటెస్టెంట్, పేరు గ్రంథి శ్రీనివాస్. వీడు కూడా సేమ్ జర్నలిస్ట్ సాయి ఏదైతే స్క్రిప్ట్ని చదివాడో అదే స్క్రిప్ట్. ఏమిటంటే చిరంజీవి గారు తన సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కోసమే జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం, కూటమికి మద్దతు ప్రకటించారట. పోగాలము దాపురించిన వారికి బుద్ధులు గరపుట కష్టము కదా అనేది ఆర్యోక్తి. పొలిటికల్గా వీరందరికీ చివరి రోజులు దాపురించడంతో వీరందరి పైత్యం ప్రకోపిస్తోంది.